కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించినట్లు ఈ వాక్యం ఎందరైతే వింటూ ఉన్నారో వారి జీవితాల్లో మైటీ మెరకల్స్ నువ్వు చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు అద్భుతమైన కార్యాలు చేసినందుకు వందనాలు. నీ సన్నిధిని విస్తరింపజేసినందుకు వందనాలు. ఈ వాక్యం వింటూ ఉండగానే విడుదలలో అద్భుతాలు వారి జీవితంలో జరిగించినందుకు నీకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చూడండి ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు దీవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. దీవారాత్రము. కానీ ఈరోజు నిర్లక్ష్యం. ఒకరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేయకపోతే మరి మునిగిపోయేది ఏముంది? చాలామంది ప్రశ్న. ఒక్కరోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోకపోతే మునిగిపోయేది ఏముంది? ఇటువంటి ప్రశ్నలు వేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నటువంటి, వింటున్నటువంటి, చదువుతున్నటువంటి బైబిలే కదా. ఎందుకని దీవారాత్రం ధ్యానించాలి? ప్రతిరోజు చదవాలి. కొత్తగా తెలుసుకునేది ఏముంది? ఆయన ప్రభు క్షమిస్తాడులే అనేటువంటి చులకన భావంతో ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ లేచి క్రొవ్విన గంట, మొదటి గంట దేవునితో గడపటం. మరి చాలామంది ఆ రోజును దేవుని సన్నిధిలో గడపకుండా మరి మామూలుగా నిద్రలు గడిపేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిర్లక్ష్య ధోరణి అడికట్టాలంటే 5 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్లు మీకు చెప్తాను ప్రియులరా. చాలా జాగ్రత్తగా వాటిని మీరు గ్రహించాలి. 5 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్లు చాలా విలువైనటువంటి మీరు రాసుకుని మరి ఇవి ఖచ్చితంగా మీరు అంతా కూడా అనుసరించినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. ఈ 5 పాయింట్లు మనం పాటించినప్పుడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికను మన జీవితంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా కార్యమున శ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చూసారా? ఈ మాట మనం విన్నప్పుడు ఎలా ఉంటుంది? కాబట్టి ఒక 5 పాయింట్లు చెప్తాను. ఈ 5 పాయింట్లు మీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకుంటే ఎప్పటికీ కూడా ఆ నిర్లక్ష్య ధోరణి ఇంకా రాదు మనలో. ఇంకా ఇప్పటికీ నిర్లక్ష్యం అనేటువంటిది రాదు. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం అనేటువంటి ధోరణిని అరికట్టాలంటే నెంబర్ 1, కల్వరిలో యేసయ్య చూపినటువంటి ప్రేమను తలంచుకోవాలి. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలంట? యేసయ్య మన కొరకు ఎటువంటి ఆ యొక్క ప్రేమను చూపించాడు, మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టేశాడు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కాబట్టి కల్వరిలో యేసయ్య చూపిన ప్రేమను తలంచుకో. నెంబర్ 2, దేవుడంటే భయాన్ని అలవర్చుకో. భయం అంటే ఇది వణుకుపోవటం అని కాదు. దేవుడంటే భయాన్ని అలవర్చుకోవాలి. నెంబర్ 3, దేవుని దగ్గర నుంచి పోగొట్టుకున్నటువంటి ఒక్కరోజు నిధిని లెక్క చేసుకో, బేరీజు వేసుకో, లెక్క కట్టుకో. అంటే దేవుని సందులో ఒక దినము గడుపుట ఈ లోకంలో 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే దేవుని సందులో ఒక రోజు గడపట నువ్వు కోల్పోయావంటే బయట 1000 దినాలు కష్టపడి పనిచేస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ ఒక్క రోజులో పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే బయట 1000 రోజులు పనిచేసినా కూడా సరిపోల్చలేము. చూసారా? నెంబర్ 1, కల్వరిలో యేసయ్య చూపిన ప్రేమను తలంచుకోవాలి. నెంబర్ 2, దేవుడంటే భయాన్ని అలవర్చుకోవాలి. నెంబర్ 3, దేవుని దగ్గర నుంచి పోగొట్టుకున్నటువంటి ఆ ఒక్కరోజు నిధిని లెక్క కట్టుకోవాలి. నెంబర్ 4, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నాను అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ ఒక రోజు దేవుని సన్నిధి మీరు కోల్పోయారంటే, ఒక రోజు దేవుని సన్నిధిలో గడపటం మీరు కోల్పోయారంటే దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నాము అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. నెంబర్ 5, నిర్లక్ష్యం శాపానికి గురి చేస్తుంది. నిర్లక్ష్యం అనేటువంటిది శాపానికి గురి చేస్తుంది. ఇర్మియా గ్రంథం 48:10 ప్రకారం యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటండి. కాబట్టి నిర్లక్ష్యం అనేటువంటిది శాపాన్ని తెచ్చిపెడుతుంది. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులే? ఈ విధంగా ఈ యొక్క 5 పాయింట్లు పెట్టుకుని మీరు ఈ ప్రతిరోజు 5 పాయింట్లు చెక్ చేసుకుంటూ ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, శత్రువుడు ఎదిరించినా సరే, ఆ రోజులో ఉన్నటువంటి బిజీ షెడ్యూలు, పనుల భారం భయపెట్టకముందే తోటివారు వారి యొక్క ఆలోచనలు మన మైండ్ లేక మన మనసులో చొరబడకముందే, అవి ప్రభావితం చేయకముందే, ఈ లోకపు పోకడలు మనపై దండయాత్ర చేయకముందే
నీకు జీవితం ప్రసాదించినటువంటి నీ రక్షకుణ్ణి కలుస్తున్నావన్నటువంటి సత్యం, పరలోకపు తండ్రిని గౌరవించాలన్నటువంటి ఆలోచనను నీ మనస్సు మీద ముద్రించుకొని దేవుని సంతోషపెట్టాలని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి ఎదగాలనేటువంటి ఉత్సాహంతో అందరికంటే ముందుగా ప్రభువును కలుసుకో. అందరికంటే ముందుగా ప్రభువును కలుసుకో. నీ బంధువులు, స్నేహితులు ఎవరికైనా సరే, ఏదైనా సరే మొట్టమొదటగా ప్రభుతో కలుసుకో. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా ఏం చేయాలంటండి? ప్రభుని కలుసుకోవాలంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతిదినం అన్నిటికంటే ముందుగా ఈ యొక్క క్రొవ్వినటువంటి గంట, ప్రథమ స్థానం, ఇంకా దేవునికి స్తుతి సింహాసనం వేసి స్తుతులు చెల్లించి ఒప్పుకోలు చేసి మరి దేవుని సందులో మొట్టమొదటి గంట గడపడం అలవర్చుకోవాలి. నిద్ర లేవగానే పళ్ళు దోవుగాడు స్నానం చేయడం అనేటువంటి అలవాటును ఎవరు కూడా దాన్ని కాదనలేరు, ఎవరు కూడా విమర్శించరు, తప్పు పట్టరు కదా. అలాగే ప్రతిరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో దొరికేటువంటి ఆ మాధుర్యంతో నీ మనసును నింపుకొనుట అనేటువంటి మంచి అలవాటు చేసుకో. ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అలవాటు క్రైస్తవ పోరాటంలో 90% జయమిస్తుంది ప్రియులారా. 90% జయమిస్తుంది నీకు రోజు ఎదురయ్యే పోరాటంలోను. లేకపోతే జయం పొందినట్లే ప్రియులు గమనించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా అని వారన్ వర్స్బీ భక్తుని మాటను గ్రహించి వింటున్నారా? ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అలవాటు క్రైస్తవ పోరాటంలో 90% జయించినట్లే. అంటే మనకు జీవితంలో ఎదురే ప్రతి పోరాటంలో 90% జయించేసావని అని చెప్పి వారన్ వర్స్బీ అనేటువంటి ఒక భక్తుడి మాటను మనం గ్రహించి ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పనాసక్యమును, మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని ఆస్వాదిస్తూ అనుభవించాలి, అందరికీ పంచిపెట్టాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, 1 పేతురు 1:9 మనం చూసినట్లయితే అక్కడ ఆత్మరక్షణను పొందుచు చెప్పనాసక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారై ఆనందించుచున్నారు అంటారు. ఓకేనా? కాబట్టి ఇంకా నా జీవితంలో ఎప్పుడు కూడా మొదట లేచినటువంటి మొదటి గంట ఖచ్చితంగా ఈ 4వ జాములో మొదటి గంట దేవునికి నేను సమర్పించుకుంటున్నాను, నేను ఎప్పుడు మిస్ అవను అని మీరు తీర్మానం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.